చెప్పి రాఫ్ బోర్డులో సంజన గారిది ఒక బోర్డు పెట్టేసి వచ్చి తన కెప్టెన్సీ గురించి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమె ఏమన్నదంటే టెనెంట్స్ ఎవరు బానిసలు కాదు, మనకి అందరూ సమానంగా ఉన్నాం ఇక్కడ. ఓనర్స్ టెనెంట్స్ అంతా సమానమే, బానిస కాదు, కెప్టెన్ మాట అందరూ వినాలి అని అన్నది. ఆ మాటకి శ్రీజ భుజాలు అడుగుకున్నట్టు ఎవరు రేజ్ అయిపోయారు ఆమె చాలా నీట్ గా చెప్పింది. నా తర్వాత ఏ కెప్టెన్ వచ్చినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ మాట వినండి, అది నేనైనా కానీ ఇంకెవరైనా కానీ మీళ్ళలో ఎవరైనా కూడా ఆమె నీట్ గా చెప్తే గుమ్మడికాయలు దుమ్మంటూ భుజాలు అనుకున్నట్టు మేము ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, మేము అంతా మంచిగా చూసినాం, మీకు అలా అనిపిస్తే మేము ఏం చేయలేమని చెప్పి ఉల్టా మాట్లాడుతుంది. అది గేమ్ లాస్ట్ లో చూసుకుంటే వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు హడావుడిలో, ఆమె కూడా డిస్కషన్ ఉంది, నా మాట ఎవరు వినట్లేరు, మీరు మాట్లాడుకుంటారు, నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది కూడా ఫాలో అవ్వాలని చెప్పి అదేదో అటెన్షన్ కోరుకుంటున్నట్టు ఆమె చూస్తే నాకు అటెన్షన్ స్టార్ అనిపించింది ఈరోజు చూసి ఎపిసోడ్ లో. నెక్స్ట్ తనూజ, రితు చౌదరి, ఇమాన్యుల్ ముగ్గురు ఒక దగ్గర ఉన్నారన్న. సడన్ గా ఇమాన్యుల్ బాధపడ్డాడు, ఏడ్చేసిండు. ఏమనిపించింది అంటే ఒక కమిడియన్ జోక్ చేస్తే అందరు నవ్వుతారు, కానీ ఈరోజు కమిడియన్ ఏడ్చినా కూడా అందరు ఏడుస్తారని ఈరోజు చూసి అనిపించింది. ఆయన ఏడుపు చూసి తనుజ ఏడ్చింది, రీతు చౌదరి ఏడ్చింది, వీళ్ళు ముగ్గురు ఏడుపు చూస్తే చూస్తున్న మనకు కూడా ఏడుపు వచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకు బాధ అనిపించింది. ఒక కమిడియన్ నవ్విపించడమే కాదు, ఆయన ఏడ్చినా కూడా అందరు ఏడుస్తారని ఈ రోజు అర్థమైంది.